మద్యం కుంభకోణం కేసులో మరిన్ని కీలక విషయాలు ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. మద్యం డిస్టిలరీలు, సరఫరా కంపెనీల నుంచి 3,500 కోట్లకు పైగా ముడుపులు కొల్లగొట్టిన వైసీపీ మాఫియా ప్రధానంగా 16 కంపెనీల నుంచి 1,677.68 కోట్ల మేర వసూలు చేసినట్లుగా సిట్ గుర్తించింది. 2019 నుంచి 24 మధ్య ఆ కంపెనీలకు 10,835.37 కోట్ల విలువైన మద్యం సరఫరా ఆర్డర్లు కట్టబెట్టి వారి నుంచి భారీగా లబ్ధి పొందినట్టుగా తేల్చింది. జగన్ జమానాలో 5 ఏళ్లలో ఏపీఎస్పీసీఎల్ 23,838.35 కోట్ల విలువైన సరఫరా ఆర్డర్లు ఇచ్చింది. ఏపీఎస్పీసీఎల్ వద్ద 111 సంస్థలు రిజిస్టర్ అవగా వాటిలో 40 కంపెనీలకే 90% ఆర్డర్లు కట్టబెట్టింది. ఫలితంగా వాటి నుంచి 3,500 కోట్ల మేర ముడుపులు మద్యం ముఠాకు చేరాయి. కీలకమైన 16 సంస్థల నుంచి 1,677 కోట్ల ముడుపులు ఎలా తీసుకున్నారో సిట్ తేల్చింది. వాటిలో కొన్ని రాజ్ కసిరెడ్డి బినామీలవేనని నిగ్గు తేల్చింది. ఈ బినామీ కంపెనీలకు భారీ మొత్తంలోనే తానే ఆర్డర్లు ఇచ్చుకుని మిగతా కంపెనీల మాదిరిగానే బిగ్ బాస్కు ముడుపులు చెల్లించారని సిట్ నిర్ధారించింది. ఆ వివరాలన్నీ ప్రాథమిక అభియోగ పత్రంలో ప్రస్తావించింది.